పిఠాపురం స్థానిక సూర్యారాయి గ్రంథాలయం నందు ఆదివారం రిజిస్టర్ స్వచ్ఛంద సేవా సంస్థ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తూ విశిష్ట సేవా పురస్కార ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా డాక్టర్ సల్మాన్ రాజు, డాక్టర్ విజయశేఖర్ విచ్చేశారు. కరోనా సమయంలో కూడా ఎంతో మందికి తమ సహాయ సహకారాలు అందించిన వ్యక్తిగా కరుణ్ రాజును ఎంతో మంది ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యల నుండి వచ్చిన ఆలోచన ఈ లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అన్నారు. ఒకానొక సమయంలో తనకి సహాయ సహకారాలు అందించడానికి ఎవరూ కనిపించలేరని, అలాంటి సమయంలో తనకులాగా బాధపడుతున్న వారు ఎంతో మంది ఉంటారని, వారికి ఏ విధంగా సహాయపడగలమని ఆలోచించినప్పుడు వారికి సహాయం చేయగల వ్యక్తులను వారికి చూపించడం ద్వారా వారి సమస్యలను పరిష్కరించుకోవచ్చని అనుకున్నానని, తద్వారా ముందుగా సేవా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగిందని, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో అలాగే వివిధ సందర్భాల్లో తనకు చేయూతనైన సహాయాన్ని అందిస్తూ వచ్చానని, తర్వాత లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ రిజిస్టర్ చేసుకుని ఈ సంవత్సరం ప్రథమ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం అన్నది ఎంతో సంతోషకరంగా ఉందని అన్నారు. ఇతను మా ఏపీ గవర్నమెంట్ పర్సెంట్ 28,000 బట్టి నేను ఉన్నాను. 28,000 బట్టి సార్ నేను రిటైర్ చేసుకున్నా. జనరల్ రామకృష్ణుడు నా దగ్గర చదువుకుని శిష్యులు అలాంటి వాళ్ళందరూ ఏనాడో ఇప్పుడు సోమవారం రాజు గారు మా సెక్రటరీ గారు ఉన్నారు చూడండి, ఆయన ఎవరినైనా తీసుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే తీసుకెళ్ళి మరి సంతోషంలో మరి దేవుడు సేవ చేస్తున్నాడు కాబట్టి ట్రస్ట్ రన్ చేయడం సామాన్య విషయం కాదు. ఏంటి ట్రస్ట్ పెట్టడం అయితే నిజంగా ఈ రోజు సామాజిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు రెండు కనుక మీరు తీసుకెళ్తారు. కనుక ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు నిజమంటూ మనం ఎన్నో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా. నమస్తే. ఈరోజు లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమం జరిగింది. ఇది 2022లో ప్రారంభించడం జరిగింది. 2023లో స్వచ్ఛంద సేవ సంస్థగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. 2022 నుంచి కూడా అనేకమైన సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు, అలాగే ఉచిత ట్యూషన్ సెంటర్, టైలింగ్ సెంటర్, అలాగే వయోజన విద్య, అలాగే సెల్ఫ్ అండ్ హెల్ప్ ప్రోగ్రాంలు, అలాగే వికలాంగులకి, పేదవారికి, వితంతులకి చేయూతనివ్వడం జరుగుతుంది. వ్యాధిగ్రస్తులు, ఆపద ఉన్న వాళ్ళకి కూడా మా వంతు మేము చేయూతనివ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి చాలా వైద్య శిబిరాలు ఇలాంటివన్నీ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇంకా అనేకమైన సామాజిక సేవా కార్యక్రమాలు చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. ఇవి చేయడం గల ఆర్థిక వనరులు కలగడం గల కారణం అంటే నాకు వచ్చే లాభాలు కొంత అమౌంట్ పక్కన పెట్టుకొని, అలాగే మా సంఘ సభ్యులు కొంత వాళ్ళు ఆర్థికంగా సహకరించడం, అలాగే నా స్నేహితులు కొంతమంది పాస్టర్ గారులు వీళ్ళంతా పెద్దవాళ్ళు వాళ్ళ యొక్క ఆర్థికంగా వాళ్ళు సహాయం చేయడం బట్టి ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేయడానికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. ఇంకా రాబోతున్న భవిష్యత్తులో ఇంకా అనేకమైన కార్యక్రమాలు పేదవారికి కావచ్చు, అనేక మంది ఆపదలు ఉన్న వాళ్ళకి మేము ముందు ఉండి వాళ్ళకి చేయూతనివ్వాలని కోరుకుంటున్నాం. దీనికి సహకరిస్తున్న ప్రతి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, అలాగే మీడియా మిత్రులు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.